జీఎస్టీ రీఫండ్ కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పైసా ఖర్చు పెట్టకుండా బోగస్ కంపెనీలను సృష్టించి నిందితులు 46 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు సీసీఎస్ పోలీసులు దర్యాప్తులో తేలింది. బోగస్ కంపెనీలకు తమ కార్యాలయాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను డైరెక్టర్లుగా నియమించి ఒక్కొక్కరికి 2 లక్షల జీతం ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించారు. నకిలీ ఇన్వాయిస్, వే బిల్లుతో కమర్షియల్ ట్యాక్స్ అధికారుల సహాయంతో ఈ కుంభకోణానికి తెరలేపారు. జీఎస్టీ రీఫండ్ కుంభకోణం కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. జీఎస్టీ రీఫండ్ కుంభకోణంలో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇందులో కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు వ్యాపారులకు సంబంధించి ఏ విధంగా కుమ్మక్కయ్యి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు పోలీసులు చాలా స్పష్టంగా ఇప్పటికే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సుమారుగా 46 కోట్ల రూపాయలు ఈ జీఎస్టీ కుంభకోణం ద్వారా ఇప్పటికే ఈ కేటుగాళ్ళంతా కూడా కొట్టేసినట్టు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ కుంభకోణంలో ఢిల్లీకి సంబంధించినటువంటి చిరాగ్ శర్మ అనేటటువంటి ట్యాక్స్ కన్సల్టెంట్ చాలా కీలకంగా ఉన్నట్టుగా సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఇక అతని సహకారంతో మొత్తం కుంభకోణానికి తెరలేపినట్టుగా మొత్తానికి పోలీసులు అయితే గుర్తించారు. ఇక చిరాగ్ శర్మ ఢిల్లీలో ట్యాక్స్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తూ ఉంటాడు. తాను ఎవరైతే కన్సల్టెంట్గా గతంలో వ్యవహరించాడో వారందరినీ కూడా పోగేసుకుని వారి చేత నకిలీ ఈ బైక్లకు సంబంధించినటువంటి కంపెనీలను, బోగస్ కంపెనీలను ఏర్పాటు చేశాడు. ఇందులో తమ కంపెనీలో పనిచేసేటటువంటి స్వీపర్లు, ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేసి వారి పేరు మీద నెలకు సుమారుగా 2 లక్షల వరకు కూడా జీతాలను తీసుకున్నట్టుగా రికార్డుల్లో పొందుపరిచారు. మరోవైపు ఈ బోగస్ కంపెనీల పేరిట ఈ బైకులు తయారు చేయడానికి ప్రత్యేకంగా ముడి సరుకును కొనుగోలు చేసినట్టు, అది కూడా 18% జీఎస్టీతో ముడి సరుకులు కొనుగోలు చేసినట్టు ప్రత్యేకంగా ఇన్వాయిస్లను తయారు చేశారు. ఆ తర్వాత నకిలీ ఈ బిల్లులను కూడా తయారు చేశారు. ఆ తర్వాత ప్రత్యేకంగా తాము ఒక ప్లాంట్లో ఈ ముడి సరుకునంతటినీ కూడా అసెంబుల్ చేసి ఈ బైక్లను తయారు చేస్తున్నామన్నట్టుగా కూడా బిల్డప్ ఇచ్చారు. అనంతరం తాము ఉత్పత్తి చేసినటువంటి ఈ బైక్లను 5% జీఎస్టీతో విక్రయించినట్టుగా రికార్డులను తయారు చేశారు. ఆ తర్వాత మిగిలిన 13% జీఎస్టీని రీఫండ్ పొందడం కోసం తమకు జీఎస్టీ రీఫండ్ చేయాలంటూ కూడా కమర్షియల్ ట్యాక్స్ అధికారులను ఆశ్రయించారు. అలా ఆశ్రయించేటప్పుడే తామంతా కూడా ఇప్పటికే బిల్లులు చెల్లించామంటూ కూడా నకిలీ ఈ బిల్లులతో పాటు ఆ తర్వాత నకిలీ ఇన్వాయిస్లను కూడా సృష్టించి వాటి ద్వారానే జీఎస్టీ రీఫండ్ కోసం కమర్షియల్ ట్యాక్స్ అధికారులను ఆశ్రయించారు. అయితే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఫిజికల్గా వెళ్ళి ప్లాంట్లు ఉన్నాయా లేదా, నిజంగా ఈ బైక్ల ఉత్పత్తి కొనసాగుతుందా లేదా అన్న అంశాలను నిర్ధారణకు రావడానికన్నా ముందే ఆఫీసులోనే కూర్చుని ఆన్లైన్లోనే మొత్తం ఆ బిల్లులన్నింటినీ కూడా పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా చేతివాటం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. ఇక వ్యాపారుల నుంచి ఆ తర్వాత చిరాగ్ శర్మ నుంచి కూడా పెద్ద ఎత్తున కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు ముడుపులు ముట్టినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా నిర్ధారణకు రావడం కూడా జరిగింది. సో సుమారుగా 46 కోట్ల వరకు కూడా ఈ కుంభకోణం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి సుమారుగా 7 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. చిరాగ్ శర్మతో పాటు మరోవైపు కడపకు సంబంధించినటువంటి ఒక వ్యాపారి ఇందులో కీలకంగా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తానికి కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఈ కుంభకోణం విలువ పెరిగేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.